ఏపీలో కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలిమెడిసిన్ కోసం ఒక నెంబర్ను కేటాయించామని, అలాగే ప్రతి సచివాలయంలో కూడా ముఖ్యమైన నెంబర్లు ఉంచుతామన్నారు. ఈ నెంబర్లు ప్రతి గ్రామ వార్డ్ సచివాలయాల్లో ఉండాలన్నారు. టెలిమెడిసిన్ను పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అధికారులు చెబుతున్నారు. కాల్ చేసిన వారికి ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఆ వివరాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో పాటు కలెక్టర్లకు వస్తాయన్నారు. ఇక్కడ కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని, పీహెచ్సీ పరిధిలోకి ఒక ద్విచక్ర వాహనాన్ని థర్మల్ బాక్స్కు అందుబాటులోకి తీసుకురావాలని అంటున్నారు. 24 గంటల్లోగా ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వెళ్లాలన్నారు. త్వరలో విజయల్ క్లినిక్ ప్రారంభం అవుతుందని, అప్పుడు టెలిమెడిసిన్ మరింత బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. ఈ వ్యవస్థను కలెక్టర్లు తమదిగా భావించి బాగా పనిచేయాలని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని కుటుంబాలపై సమగ్రంగా సర్వే చేశారు. వీరిలో అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించారన్నారు. ఇంకా 5,281 మందికి పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. వీలైనంత త్వరగా వీరికి పరీక్షలు పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించిన కంటైన్మెంట్ క్లస్టర్లపై దృష్టి పెట్టాలన్నారు. కంటైన్మెంట్ క్లస్టర్లు, దాని చుట్టూ ఉన్న బఫర్ జోన్పై పూర్తిగా దృష్టి పెట్టాలన్నారు. వస్తున్న కేసులన్నీ కూడా క్లస్టర్ జోన్ల నుంచే అధికంగా వస్తున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. టెస్ట్ల పరంగా చూస్తే వీఆర్ నెంబర్ 1 ఇన్ దిస్ కంట్రీ. 133,492 టెస్టులు చేస్తూ టెస్ట్ పర్ మిలియన్ చూస్తే, అంటే 10 లక్షల జనాభాకు ఎన్ని టెస్టులు చేసినామనే సంఖ్యను గమనిస్తే వీఆర్ హైయెస్ట్. దేశం మొత్తం మీద 2,500 టెస్టులు పర్ మిలియన్ చేసిన రాష్ట్రం. దేశంలో మనమే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ రికార్డ్ వాట్ ఐ వుడ్ సే. వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ దాదాపుగా 35 డేస్ కిందట, 36 డేస్ కిందట మనం మొదలుపెట్టినప్పుడు వీ నెవర్ ఈవెన్ హ్యాడ్ అ టెస్టింగ్ ఫెసిలిటీ. స్విమ్స్లో ఒకటే ఒక టెస్టింగ్ ఫెసిలిటీ కాస్తో కూస్తో అవైలబుల్గా ఉండేది. అక్కడ కూడా టెస్ట్ ఏదైనా చేయాల్సి వస్తే టెస్ట్ శాంపుల్ పంపిస్తే 2 రోజుల తర్వాత కానీ రిపోర్ట్ వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఆ స్విమ్స్లో కూడా. అటువంటి పరిస్థితి నుంచి టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ 12 ల్యాబ్స్ in 11 districts and TrueNot facilities అయితే every teaching hospital, every district hospital, every area hospital, every area hospital, district hospital and every teaching hospital లో almost 350 TrueNot testing facilities కూడా అవైలబుల్లో పెట్టాం. This kind of infrastructure everybody put together, we've made sure that we've developed this infrastructure. And Devud Dayato, we also have a very strong network of ASHA workers and Grama volunteers at village level, what have actually made sure that manam ee COVID lo edurkune vishayamlo we are truly exemplarily different from other states anedi baga chupichagaligam. I think a lot of credit comes to the collectors predominantly because of the way they supervised everything. And of course, SPs kuda have done an extremely good job on that count. COVID anedi manam enta cheyalanunna kuda we will still fall short. Enta cheyalanunna kuda it is going to be something that we will have to live with it. This is going to be the reality. So ఆ రియాలిటీకి మనం వచ్చినప్పుడు, ఎందుకంటే ఎక్కడో ఒక చోట దేశంలోనో రాష్ట్రంలోనో ఎక్కడో ఒక చోట అందరినీ తీసేయలేము. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ వీ విల్ హ్యావ్ టు బీ లివింగ్ విత్ ఇట్. ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ వీ విల్ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. ఎక్కడ కూడా మన పథకాలలో వివక్షకు తావు లేదు, కరప్షన్కు తావు లేదు. సో వివక్ష, కరప్షన్ అన్నదానికి ఎటువంటి పరిస్థితిలో తావు ఇవ్వకుండా ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎవ్రీ బెనిఫిషరీ గెట్స్ ఇట్. అర్హత ఉంటే ఏ ఒక్కరికి మిస్ కాకూడదు. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్లీ డిస్ప్లేడ్. ఆల్మోస్ట్ రైతు భరోసాకి అయితే 46,69,000 ఫ్యామిలీస్కి లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ 6,534 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేశాం రైతు భరోసా కింద, వేర్ 13,500 rupees will be given to every
ఎవ్రీ రైతు ఫ్యామిలీకి డబ్బు ఇవ్వడం జరిగింది, 13,500 రూపాయలు. ఇందులో ఈ సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా /PM కిసాన్ ప్రోగ్రాంలో భాగంగా 2,000 రూపాయలు ఇప్పటికే ఏప్రిల్ మాసంలోనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మే 15వ తారీఖున 5,500 రూపాయలు ప్రతి రైతుకు బటన్ నొక్కగానే వాళ్ళ అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్ అది కూడా మీరు ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ టాక్ టు ద బ్యాంకర్స్ దట్ ఎంటైర్ 5,500 రూపీస్ వాట్ వీ గేవ్ షుడ్ నాట్ గో ఫర్ దేర్ ప్రీవియస్ డెట్స్. ఇట్ షుడ్ బి అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 43,000 బెల్ట్ షాప్స్ కూడా పూర్తిగా కూడా గ్రామాలలో ఎక్కడా కూడా లేకుండా చేసాం. దట్ ఈస్ ఆల్సో సంథింగ్ వాట్ వీవ్ డన్ టువర్డ్స్ దిస్ ఇనిషియేటివ్. గ్రామాలలో బెల్ట్ షాపులు పర్మనెంట్గా లేకుండా ఉండాలి అని అంటే దట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ వెన్ లాభ ఆపేక్ష లేనప్పుడే జరుగుతుంది. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో మందు దుకాణాలు ఉంటే సేల్స్ పెంచుకునే దానికోసం గ్రామాలలో బెల్ట్ షాపులు ఎప్పుడూ మనం యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే తీసేస్తారు. యాక్షన్ తీసుకోవడం మానేసిన వెంటనే మళ్ళీ బెల్ట్ షాపులు మళ్ళీ పుట్టుకొస్తాయి. ఎందుకనంటే ప్రైవేట్ వాళ్ళు లాభాని కోసం చేస్తారు కాబట్టి అనే ఉద్దేశంతో పూర్తిగా ప్రైవేట్ అనేది తీసేసి గవర్నమెంట్ షాపులు నడపడం మొదలుపెట్టింది. అదే కాకుండా టైమింగ్స్ కూడా ఖచ్చితంగా తగ్గించి పొద్దున్నే 11 దాకా షాపులు తెరచకుండా సాయంత్రం కూడా 8 దాటితే షాపు ఓపెన్ కాకుండా ఇటువంటి టైమ్స్ కూడా తగ్గించి కూడా లిక్కర్ను డిమోటివేట్ చేసే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం. ఈ నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. వేర్ రేట్స్ చూస్తే షాక్ కొట్టే విధంగా రేట్స్ ఉండాలి సో దట్ దే ఆర్ డిమోటివేటింగ్. అండ్ రాబోయే రోజుల్లో ఇది ఇంకా తగ్గించుకుంటూ పోయి we want to make sure that ultimately liquor is available only at a very few places and at exorbitantly shock కొట్టే రేట్స్ సో దట్ సామాన్యుడు అనేవాడు దీనికి బలి కాకుండా ఉండాలి అనే తాపత్రయం దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. గాడ్ విల్లింగ్, దేవుడి దయతో స్లోలీ వీ విల్ గెట్ దేర్. సో ఇన్ దట్ ప్రాసెస్ వీఆర్ డూయింగ్ దట్. సో ఇందులో భాగంగానే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇది చేసినప్పుడు ఏం జరుగుతుందని అంటే పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ ఆర్ మన రాష్ట్రంలోనే ఇల్లిసిట్ లిక్కర్. సో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే లిక్కర్ను కట్టడి చేయాలి, మన రాష్ట్రంలో తయారయ్యే ఇల్లిసిట్ లిక్కర్ను కూడా కట్టడి చేయాలి. ఈ రెండూ కూడా చేసే బాధ్యత ఎస్పీల మీద, భుజస్కంధాల మీద పూర్తిగా మోపుతా ఉన్నా. ఆల్ ది ఎస్పీస్ are very clearly told to please make sure that లిక్కర్ అనేది ఇల్లిసిట్ లిక్కర్ అనేది ఉండకూడదు. బార్డర్స్ నుంచి లిక్కర్ వచ్చే కార్యక్రమం కానీ శాండ్ మీద కానీ ఉక్కు పాదం మోపాలి అని చెప్పి కలెక్టర్స్కు, ఎస్పీలకు మరొక్కసారి మళ్ళీ చెప్తా ఉన్నాం. కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ విల్ బీ మానిటర్డ్ అండ్ గేజ్డ్ విత్ దిస్. దీంట్లో పర్ఫార్మెన్స్లో కన్నా ఫెయిల్ అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది ఉండదు అని మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నాం. ఎస్పీస్ అండ్ ది కలెక్టర్స్, దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్, వీ వుడ్ హ్యావ్ టు బీ స్టర్న్. ఇక్కడ మాత్రం ఇద్దరికీ కూడా వెరీ వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాం. ప్లీజ్ మేక్ షూర్ దట్ దిస్ లిక్కర్, ఇల్లిసిట్ లిక్కర్ ఆర్ లిక్కర్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఇస్ కర్టైల్డ్. అండ్ శాండ్కి సంబంధించి కూడా ఎటువంటి మాఫియా జరగకూడదు. దీస్ టూ ఇష్యూస్ మాత్రం ఐఎమ్ గోయింగ్ టు బి వెరీ స్ట్రిక్ట్. ఇక్కడ మాత్రం కలెక్టర్స్ను, ఎస్పీలను మాత్రం పూర్తిగా దగ్గరుండి నేనే మానిటర్ చేస్తానని కూడా చెప్తా ఉన్నాను. సో వన్ థింగ్, ప్లీజ్ డోంట్ లెట్ మీ డౌన్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మై ఎస్పీస్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మై కలెక్టర్స్. సో ఇక్కడ మాత్రం ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు నాట్ లెట్ మీ డౌన్ ఆన్ దిస్.